ఇచ్చే 600కి హాస్టల్లో అయినా సరే, స్కూల్లో అయినా సరే, ఇళ్ళల్లో పని అయినా సరే, ఏమన్నా జ్వరం వచ్చిందంటే తీసేస్తారు. మళ్ళీ ఆ పని వెతుక్కున్న వరకం దొరికే వరకం ఇంట్లో ఏ వస్తువులు ఉన్నా ఆ వస్తువులు అమ్ముకొని తినాలి. అట్లయినా ఎవరి మీద ఆశపడలే. కానీ తినకున్నా కానీ రెంట్ అయితే నెలకైతే కట్టాలి కదా. రెంట్ తిరిగి వస్తుంది, కరెంట్ బిల్ తిరిగి వస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి నరకం చూసుకున్నాం మేము. తినడానికి తిండి లేకున్నా అంత షాషాప్ డౌన్లో కూరగాయల షాప్ ఉంది. అతనికి తెలుసు మేము ఎట్లాంటి కూరగాయలు తెచ్చుకొని అతనే ఇస్తుండే, ఎట్లాంటి కూరగాయలు తెచ్చుకొని తింటుంటే అది మాకు తెలుసు. మేము ఎట్లా బతికినాం అనేది మాకు తెలుసు. నేను అబద్ధమన్నా ఆ కూరగాయల షాప్ ఆయనకి అడగవచ్చు. షాషాప్ మజీద్ దగ్గర కూరగాయల షాప్ ఉండే, ఆ షాప్ అయినా అడిగినా తెలుస్తుంది. మీ ఊరికి వచ్చిన కొత్తలో 30 రూపాయల నుంచి 150కి వచ్చింది, 150 నుంచి 300కి వచ్చింది, 300 నుంచి 600. కానీ డుమ్మా కొట్టినా కట్ చేసుకుంటుండే, డుమ్మా చేసినా కట్ చేసుకుంటుండే. ఇప్పుడు కూడా అంతే. జర్ర రోగం ఏమైనా వచ్చిందనుకో ఇక పండించన్నా తీసేస్తారు, లేకుంటే కట్టన్నా చేసుకొని ఇస్తారు. ఆ ఇచ్చే వేల జీతం కాదు, ఇచ్చే 1200. ఆ 1200 ఎక్కడ పోతుందో ఒక్క రోజుకి ఖర్చు అయిపోతుంది. నెల మొత్తం కష్టం చేయాలి. ఈ కష్టం, ఇంత బాధ, ఇలాంటి బతుకు ఎవ్వరికి రాకూడదు. దేవుడు ఇలాంటి జీవితం ఇవ్వకూడదు అని ఆ భగవంతుని కోరుకుంటున్నా. అందుకని ఆ హాస్పిటల్లో కానీ ఈ పనులల్లో కానీ దయచేసి ఇది విన్న వాళ్ళు, విన్ని చేసిన వాళ్ళు దయచేసి ఏం చేయాలో మీకు చదువుకున్న వాళ్ళకి మీకు తెలుస్తుంది. దయచేసి చదువుకున్న వాళ్ళు ఇది చేయండి, లైక్ చేయండి, ఎవరికి పంపాలనో వాళ్ళకి పంపండి. ఇంకొకటి షేర్ చేయండి. నాలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. నా బంధువులు లేరు, నా ఎవరు లేరు. ఎవరు లేని జీవితం ఎలా ఉంటుందో అది బాధపడ్డవానికి తెలుసు. ఒక్క కొడుకుని కానీ ఆ కొడుకు 10th వరకు చదువుకోరా అంటే 10th వరకుమే చదివి సాధించుకున్నాడు. నా జీవితంలో అన్నీ నేను అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఏది అనుకున్నట్టు ఏది జరగలే. అందుకని ఇలాంటి బ్రతుకు బ్రహ్మదేవుడు ఏ ఆడపిల్లకి కానీ ఎవరికి కానీ రాయకూడదని వేడుకుంటున్నా. అదే మహేష్ బాబు అంత కష్టపడతాడు ప్రాణానికి. కృష్ణ కానీ మహేష్ బాబు కానీ అంత కష్టపడు. నా కొడుకు కానీ నాకు కానీ కృష్ణ అంటే చాలా ఇష్టం. కానీ అంత కష్టపడి ప్రజలకి ఒక 2 ఊర్లే దత్తకు తీసుకున్నాడు. మనిషి అంటే ఆయనని గిన్నిస్ బుక్లో ఎక్కియాల. అలాంటి మనిషి మళ్ళీ జన్మంలో మళ్ళీ ఆయన దొరకడు. అలాంటి మనిషి మళ్ళీ పుట్టడు. ఆ తల్లిదండ్రి జన్మనిచ్చిన మహేష్ బాబుకి జన్మం ధన్యమైపోయింది. అలాంటి కొడుకు ప్రతి తల్లిదండ్రికి ఒకడున్నా చాలు. ఆ మహేష్ బాబు లాంటి కృష్ణ గారికి. ఆ మహేష్ బాబుకి బిడ్డ కూడా తండ్రికి తగ్గట్టు తనయురాలు పుట్టింది. అలాంటి బిడ్డ, అలాంటి తండ్రి గ్రేట్. నేను గత 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చేసినా కూడా కనీసం ఆదుకున్న మనిషే లేరు. నా పిల్లలకి పెట్టెలు అడిగిన కానీ ఆ పెట్టెలు అడిగితే కూడా పాత పెట్టెలు, పనికిరాని పెట్టెలు. అన్ని ఏళ్ళు చేసిన 20 సంవత్సరాలు పనికిరాని పెట్టెలు ఇచ్చిండ్రు. వద్దమ్మా పెట్టుకోండి మీరే అని వచ్చిన అలాంటి మనుషులు ఉన్నారు. ఆ మహేష్ బాబు రాత్రి పగలు కష్టపడతాడో ఏం చేస్తాడో అయినా కానీ ఆ మనిషికి. నా శ్రీకాంత్ కూడా అంతే. పని ఆమెకి ఎంతో ఖర్చు చేసిండు. తల్లి 5 సంవత్సరాలు పనిచేస్తేనే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ కూడా అంతే. పని ఆమెకి
వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఆదుకున్నారు. కానీ నేను పని చేసిన ఇళ్ళల్లో ఏండ్ల కొద్దే చేసిన 25 ఏండ్లు 20 ఏండ్లు 10 ఏండ్లు 12 ఏండ్లు 15 ఏండ్లు. కానీ హాస్టల్లో కూడా అంతే. వాళ్ళు కూడా నన్ను ఆదుకోండి అంటే హాస్టల్లో కూడా నన్ను ఆదుకోలే. నేను పుట్టడు దుఃఖంలో ఉన్నా నాకు హెల్ప్ చేయండి అంటే కూడా వాళ్ళు కూడా చేయలే. మళ్ళీ వాళ్ళకి చాలా చాలా అంటే చాలా కష్టపడ్డా, వాళ్ళు కూడా హెల్ప్ చేయలే. అలాంటి మనుషులు ఉన్నారు. చేసిన మనిషికి ఈ రోజుది చూసుకుంటున్నారు, కానీ రేపటిది వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుందా, నా పిల్లలకు వస్తుందా అని ఆలోచించుకుంటలేరు. ఇవాళది మోకాల దాకానే నిండుగుంది చాలు మాకు జీవితం అనుకుంటున్నారు, కానీ మెడ దాకా వచ్చేది చూసుకుంటలేరు. మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే కదా ఇంకొకరు మనకి హెల్ప్ చేయనికి, మన పిల్లలకి హెల్ప్ చేయనికి, అది ఆలోచిస్తలేరు. కనీసం ఇప్పుడైనా మీ 10 రూపాయల సంపాదనలో చాలా నా భాగం దిక్కులేని వాళ్ళకి హెల్ప్ చేయండి. మనం కుక్కకు అన్నం పెట్టకున్నా కుక్కని కొట్టకండి. మంది బైకులు నడుపుతారు, ఆ కుక్కల మీదకి వెళ్ళి మనుషుల మీదకి వెళ్ళి నడుపుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఉన్నారా, చూసేవాళ్ళు లేరా, చేసేవాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళు బీద వాళ్ళ గొప్ప వాళ్ళు అని చూడకుండానే మొన్న ఒక బాబుకి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు బైకోడు. కానీ ఆ ఉసురు అనేది ఎంత ముడుతుంది, వాని పిల్లలకు ముట్టదా? నిదానం నడిపితే ఏమైంది, ఆ ఫోన్ పక్కకు పెట్టి మాట్లాడితే ఏమవుతుంది? బైక్ వాళ్ళు కానీ కారు వాళ్ళు కానీ ఎవరే కానీ డ్రైవింగ్ చేసేటోళ్ళు హారన్ గల్లీ వస్తే ఒక హారన్ కొట్టారు. ఎలాంటి మనుషులు ఎలా జీవిస్తున్నారు ఇట్లా అని అర్థమైతలేదు నాకు. మనుషుల్లా బతుకుతున్నారా లే అడవిలో బతుకుతున్నారా అర్థమైతలేదు నాకైతే ఈ మనుషులది. నిదానం పోదాం, వాళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళే కదా, ఏమైనా వాళ్ళకి చూసేవాళ్ళు ఉన్నారో లేరో అని ఆలోచిస్తలేరు. మనం పోయినా గుర్రం బండి మీదనే పోతున్నారు. మనిషి కొంచెం నిదానం పోతే ఏమవుతుంది? ఇంతకన్నా మీరు చదువుకున్న వాళ్ళకి నేను ఏం చెప్పగలుగుతాను?